అని అసలు ఏంది మార్వాడి గో బ్యాక్ అనే నినాదం పట్ల నీ ఒపీనియన్ ఏంటి? అంటే మార్వాడీలని మొత్తంకి వెళ్ళిపోమంటారా, లేదంటే వాళ్ళ కల్చర్ వద్దంటున్నారా, వాళ్ళ వ్యాపారాలు మన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి, ఏం చెప్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మార్వాడిని చూసుకుంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో 70% వనరులు అనేటువంటి మార్వాడి దోచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కనీసం ఒక వెహికల్స్ పక్కన జరగన దానికి ఒక దళితులను చూడక దళితుల పైన బహుజనుల పైన ఇవాళ కొట్టడానికి ముందుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నంలో ఇవాళ దాని వెనక మార్వాడి వెనక బీజేపీ చాలా వెనక ఉంది. కాబట్టి ఇవాళ మార్వాడి మాధవీలత కావచ్చు ఇవాళ దళితుల పైన దాడి చేయడానికి కూడా ఈ మాధవీలతతో పాటు బీజేపీ ఎన్నుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీరు మార్వాడీలకు వ్యతిరేకమా లేదంటే బీజేపీ పార్టీ? మేము ఖచ్చితంగా మార్వాడి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 100% మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాలు మొత్తం వ్యాపించారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ మార్వాడి వచ్చిన బతకడానికి రావాలి, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం పైన బహుజనుల పైన దళితుల పైన ఇవాళ కుట్రలు చేసి ఇవాళ కొట్టడానికి ఒక వస్తుందంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం. అందుకోసమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇవాళ మొన్న చూసుకుంటే మా గోరెటి రమేష్ అన్నకు ఎందుకంటే ఒక పాట రాసినందుకు ఉన్నట్టు నిక్కాసుగా రాసినందుకు కేవలం పోలీసు సహకారం కూడా మార్వాడీలకు సపోర్ట్ చేసుకుంటా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు అవసరం అనుకుంటే తెలంగాణ పక్షాన్ని నిలబడాలి తప్ప ఆ మార్వాడి పక్షాన మీరు వాళ్ళ మోచెత్తి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో మాకు ఇంకా అర్థమవుతూ లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి చేస్తున్న యొక్క విధ్వంసం మీకు తెలుస్తలేదా? అందుకోసం తెలంగాణ రాష్ట్రం నుంచి మార్వాడిని కొట్టి తరిమేసే విధంగా ఇవాళ మేము ఈ తెలంగాణ రాష్ట్రం పెద్ద ఉద్యమం జరగబోతూ ఉంది, పెద్ద విప్లవం కూడా వస్తూ ఉంది. మార్వాడిని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి గో బ్యాక్ మార్వాడి అనేటువంటిది మేము గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్తామన్నట్టు తెలియజేస్తూ ఉన్నాం. అక్క ఒక సంఘాలతోటో లేదంటే ఒక రాజకీయ పార్టీతోటో లేకపోతే దీంతో అవుతుంది అంటావా, లేదంటే ఒక మూమెంట్ అప్పటి తెలంగాణ మూమెంట్ లాగా అయితే పోతుంది అంటావా? ఈ మూమెంట్ని ఎవరి సహకారంతో ముందడు తీసుకుపోవాలి? ఇవాళ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో ఏ విధంగా తరిమి కొట్టినామో అదే విధంగా తెలంగాణ నుంచి ప్రతి ఒక్క యువకులు విద్యార్థులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మార్వాడిని తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. విప్లవం మరో ఉద్యమం కూడా రాబోతూ ఉంది. ఈ మార్వాడిని ఇప్పుడన్నా మీరు ఏ విధంగా వచ్చి బతకడానికి వచ్చిలో బతకకుండా ఇప్పటికైనా మీరు ఎక్స్ట్రా మాట్లాడితే మీకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తాం. మిమ్మల్ని త్వరలోనే మేము పెద్ద ఉద్యమం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ జరిగింది ఒక బహుజన పైన దాడి కాదు, ఇవాళ తెలంగాణ ప్రజల పైన జరిగిన దాడి. అందుకోసమే మన తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించడం చేయండి. మార్వాడిని ఇప్పటికైనా ఏ రోజుకైనా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఎందుకంటే మన వనరులు దోచుకుంటున్నారు, మన సంపద దోచుకున్నదే కాక అక్కడ కల్చర్ కూడా సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ కల్చర్ని కాపాడుకోవాలన్నా తెలంగాణ సంప్రదాయాన్ని కాపాడుకోవాలన్నా ఈ మార్వాడి ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఇలా గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ప్రతి ఎక్కడిదక్కడ వెళ్ళిపోవాల్సింది కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము గట్టిగా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. మేము గోరెటి రమేష్ అన్న కావచ్చు, మరి ఇంకా కళాకారులు ప్రతి ఒక్కరు కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా మా ఎంత ఉందంతా తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం రావాల్సిన ఖచ్చితంగా సందర్భం ఉంది.